72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. అతిథులకు ఆహ్వానం మొదలు గ్రాండ్ ఫినాలే వరకు అంతా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రోగ్రామ్ కి సంబంధించిన పూర్తి వివరాల్ని టీవీ9 కి వివరించారు టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. మిస్ వరల్డ్ పోటీలకు 100 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలో అర్థం లేదంటున్నారు జయేష్ రంజన్. చేస్తున్న ఖర్చు కంటే ఎన్నో రెట్ల పెట్టుబడులు రాబోతున్నాయని అంటున్నారు. జయేష్ రంజన్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. ప్రపంచ సుందర పోటీలకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ అండ్ స్పోర్ట్స్ జయేష్ రంజన్ గారు ఉన్నారు. జయేష్ రంజన్ జీ, వెరీ ప్రెస్టీజియస్ ఈవెంట్ ఇది. ఎలా డెలివరీ చేయబోతున్నారు, ఏంటి, వాట్ ఆర్ ద హైలైట్స్ అండ్ స్పెషల్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా ఇది నిజంగా ఒక చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్. జనరల్గా ఇది లైవ్ టెలికాస్ట్ కొన్ని ఈవెంట్స్కి జరుగుతూ ఉంటాయి. సో మొత్తం ప్రపంచంలోనే ఇది 3rd మోస్ట్ వ్యూడ్ ఈవెంట్. ఫస్ట్ హైయెస్ట్ వ్యూవర్షిప్ మనకు ఒలింపిక్ గేమ్స్కి ఉంటాయి, తర్వాత ఫుట్బాల్ వరల్డ్ కప్కి వ్యూవర్షిప్ ఉంటుంది, దాని తర్వాత 3rd మోస్ట్ లైవ్ టెలికాస్ట్ వ్యూవర్షిప్ మనకు మిస్ వరల్డ్ పోటీకి ఉంటుంది. సో అంత పెద్ద స్టేచర్ కలిగిన ఈవెంట్ మన రాష్ట్రానికి తెలంగాణకి రావడం ఇది చాలా చాలా గర్వపడే విషయం. 15,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసే విధంగా ఒక టూరిజం పాలసీని తయారు చేశారు, అసెంబ్లీలో ప్రజెంట్ చేశారు. సో పాలసీని ప్రజెంట్ చేసిన వెరీ నెక్స్ట్ మూమెంట్లో ఈ మిస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ రప్పించడానికి వాట్ ఈస్ దట్ స్ట్రాటజీ వీ హ్యావ్? టూరిజం ఇన్వెస్టర్స్ ఒకటి చూస్తారు, వాళ్ళు ఏదైనా టూరిజం ప్రాజెక్ట్ రాష్ట్రంలో చేస్తూ ఉంటే సందర్శకులు వస్తారా లేదా ఒకటి ఉంటుంది, ఎన్ని ఫుట్ ఫాల్స్ ఉంటాయి. సపోజ్ ఎవరైనా హోటల్ కడుతూ ఉంటే, ఒక రెస్టారెంట్ పెడతా ఉంటే, ఒక టూరిజంకి సంబంధించిన అమ్యూజ్మెంట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే అందరికీ ఒకటి ఉంటుంది, మేము పెడుతున్న పెట్టుబడికి మాకు రిటర్న్ వస్తుందా లేదా. సో ఇట్లాంటి ఈవెంట్స్ చేయడంతో ఖచ్చితంగా తెలంగాణ మీద చాలా క్యూరియాసిటీ పెరుగుతుంది. హైదరాబాద్ అంటే ఏమిటి, రామప్ప అంటే ఏమిటి, పోచంపల్లి అంటే ఏమిటి, చాలామంది వింటారు, దట్ మిస్ వరల్డ్ ప్రతినిధులు వెళ్ళారు. సో వాళ్ళల్లో కూడా ఆసక్తి కలుగుతుంది. అండ్ ప్రత్యేకంగా మరియు పరోక్షంగా కూడా ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమం చేయడంతో ఫుట్ఫాల్స్ పెరుగుతుంది అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి పరోక్షంగా దాంతో కూడా ఒక సంబంధం ఉంటుంది. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఖర్చు చేసింది చాలా తక్కువే. అంటే నేను కొన్ని మీడియాలో చూశాను, వందలాది కోట్లు ఖర్చు అవుతూ ఉంది. అవి అన్నీ అవాస్తవం, అట్లాంటి అసలు ఖర్చు లేదు. అండ్ ఎంత ఖర్చు అవుతా ఉన్నా కూడా దానికి 5-10 రెట్లు మనకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. నేను ఒక ఎకనామిస్ట్గా, ఒక ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేటర్గా నేను నమ్మకంతో చెప్పగలుగుతున్నాను. సార్, ఫైనల్ క్వశ్చన్. సో ఇండియా పాకిస్తాన్ వార్ సీక్వెన్స్లో లేకుంటే ఒక సిచ్యువేషన్ ఉంది. సో ఈజ్ పాకిస్తాన్ గోయింగ్ టు పార్ట్ ఆఫ్ దిస్ 72nd మిస్ వరల్డ్? సో ఎవరో పాల్గొవాలి, ఎవరో పాల్గొవద్దు, ఇవన్నీ మిస్ వరల్డ్ సంస్థ వాళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ పాకిస్తాన్ నుంచి ఎవరో ప్రతినిధి లేరు. సో మనకు ఏమీ వరి అవ్వాల్సిందిగా అట్లా పరిస్థితి కూడా లేదు. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో టీవీ9 హైదరాబాద్.